భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ ఈ నెల 18వ తారీఖున ఖమ్మంలో జరగబోతా ఉంది. ఈ యొక్క వార్షికోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించినటువంటి పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ విముక్తి కోసం, అదేవిధంగా ఈ దేశంలో పట్టి పీడిస్తా ఉన్నటువంటి వెట్టి చాకిరీ, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఏకైక ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. మరి దేశ విముక్తి కోసమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం సాగినటువంటి వీరోచిత పోరాటాలలో అగ్రభాగాన నిలబడినటువంటి పార్టీ. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా భూ సంస్కరణ చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇత్యాది అంశాలతో చూసినప్పుడు అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ సిపిఐ. మరి రానున్నటువంటి రోజులలో ఈ దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్నటువంటి బీజేపీ మాటున జరుగుతా ఉన్నటువంటి మతతత్వ ఛాందస ఫ్యాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రమజీవుల హక్కుల కోసం, అదేవిధంగా సమానమైనటువంటి కనీస వేతన చట్టాల అమలు కోసము, కార్మిక రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇవాళ కంకణబద్ధం అయ్యేటువంటి దశగా ఈ వార్షికోత్సవ ముగింపు సభ జరగబోతా ఉంది. అదేవిధంగా విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళ, మైనారిటీ, దళిత హక్కుల కోసం రానున్నటువంటి రోజులలో పోరాటానికి శ్రీకారం చుట్టే విధంగా, పోరాటం చేసే విధంగా ఈ యొక్క వార్షికోత్సవ సభలు జరగబోతా ఉన్నాయి. ఇంకోవైపు ఏవైతే ప్రభుత్వం చెబుతున్నటువంటి వికసిత భారత్ అనేటువంటి పేరు, గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి సందర్భంగా ఈ దేశ సంపదలో భాగస్వామ్యం అయినటువంటి శ్రమజీవులకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, అన్ని వర్గాలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ సంపద అంతా కూడా కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సంపద పరిరక్షణ కోసం పోరాటం చేయడానికి, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం జనగణన, కులగణన చేపట్టి తద్వారా జనాభా ప్రాతిపదికన అన్ని స్థాయిలలో